శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు, ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము, గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మీ లగ్నం ఏదైతే ఉందో మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100కు 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్చరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని, సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్చరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి, మీన రాశి, మీన లగ్నం ఎవరికైతే జన్మంలో శనైశ్చరుడు ఉన్నాడో వీరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, మీన లగ్నం ఎవరిదైతే అవుతుందో, సో మీన లగ్నం వారికి ఇక్కడ ముఖ్యంగా కూడా మీన లగ్నము అంటే సుమారుగా వీరు ఈ యొక్క ఎస్పెషల్లీ ఉగాది సందర్భంలో కానీ ఈ యొక్క ఉగాదికి ఒక నెల 2-3 నెలలు అటు ఇటుగా జన్మించినటువంటి వారు, మార్చ్, ఏప్రిల్, మే ఈ సందర్భాలలో ఎవరైతే జన్మిస్తూ ఉన్నారో వీరికి కొంతమేర శనైశ్చరుడు లగ్నంలో కానీ లేదా అష్టమంలో కానీ లేదా ఈ యొక్క 12వ భావంలో ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ఉగాదిని పురస్కరించుకొని కొంత పట్టుదలగా ఏదైతే ఉన్నారో అది సడలింపు అయ్యే పరిస్థితి ఉంది. అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు వచ్చే పరిస్థితి ఉంది. శరీరము మొత్తము కూడా బద్ధకస్తంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు కొంతమేర గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. సో పార్ట్నర్షిప్ లో ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వారికి మీకు గొడవలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నా కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా కోపము రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నది. ఎక్కువగా కోపం రావడము, ఈ కోపం వల్ల ఫ్రస్ట్రేషన్ కావచ్చును, కొంత నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు గురువుకు సంబంధించినటువంటి బలము కొంత
మీకు అనుకూలంగా ఉంది, కొంతవరకు అనుకూలంగా ఉంది. శనైశ్వరుడు కూడా మీకు లగ్నంలోకి వస్తున్నాడు. గత 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అవరోధాలలోనే ఉన్నారు ఈ యొక్క మీనరాశి వారు. కొంతమేర మనీ రిలేటెడ్ కావచ్చును, ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, లాసెస్ నడుస్తూ ఉంది సంస్థ. సో 2025లో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది. మరీ శనైశ్వరుడు మీకు లగ్నంలోకి వచ్చాడు అనేటువంటి అవసరం లేదు. మీ లగ్నం ఏమిటి, మీ లగ్నంలో శనైశ్వరుడు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, దాన్ని బట్టి శనైశ్వరుని యొక్క రిజల్ట్ మీకు ఇస్తుంది. మీనరాశి అనగానే ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిదైతే మేష లగ్నము అవుతుందో వారికి మైనస్ వాతావరణం ఉంటుంది. ఆల్రెడీ మేష లగ్నం వారికి, మీనరాశి అయినప్పటికీ కూడా మేష లగ్నం ఉంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో మీన లగ్నం వారికి ఒకవేళ మీకు ద్వితీయాతు శనైశ్వరుడున్నా, తృతీయాతు శనైశ్వరుడున్నా, లగ్నంలో శనైశ్వరుడు ఉన్నా, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా ఉండబోతున్నాయి. కనుక మీ జన్మ లగ్నంలో శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటి పాయింట్ మీరు వెతుక్కోండి. స్పోర్ట్స్ రిలేటెడ్ అద్భుతమైనటువంటి లాభాలు రాబోతున్నాయి. అంటే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కావచ్చును. సో స్పోర్ట్స్ లో అధికంగా రాణించేటువంటి పరిస్థితి ఉంది. చక్కటి కప్పులు కావచ్చును, ఈ యొక్క షీల్డ్ రిలేటెడ్ ఏదైనా కూడా ఆటలకు సంబంధించినటువంటి వారికి. ఇంకా ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అది తప్పకుండా ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ యొక్క మీనరాశి వారు. అదేవిధంగా వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అయ్యే పరిస్థితి ఉంది. సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించినా కూడా సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళండి. శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోండి. ఈ సమయంలో ఎక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీనరాశి వారు మీ వెనకాల నుండి మీ గురించి చెడుగా చెప్పేటువంటి వారు చాలా మంది ఉంటారు. ఆల్రెడీ అలాంటి చెడుగా చెప్పినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నవి కూడా. సో కారు కొన్నా, మనం ఒక అపార్ట్మెంట్ కొన్నా, చాలా మీ గురించి నెగిటివ్ గా చెప్పేటువంటి వారే ఉన్నారు. నెగిటివ్ మొత్తం స్ప్రెడ్ చేశారు ఆల్రెడీ గత 2 సంవత్సరాలలో. మీనరాశికి సంబంధించి అవమానాలు, అవరోధాలే ఎదుర్కొన్నటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ధైర్యంగా ఉండండి. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ అనేటువంటిది ఎక్కువగా కూడా అయిపోయింది ఇక్కడ. సో సొంత అన్నైనా, సొంత తమ్ముడైనా, సొంత ఎవరు కూడా ఎవరికి సహాయం చేయలేని పరిస్థితినే ఉంది. ఎందుకంటే ఎవరి పరిస్థితి వారిది, ఎవరి కష్టాలు వారివి, ఎవరి సుఖాలు వారివి అన్నట్టుగా ఉంది. కనుక ఇక్కడ కొంతమేర మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఆన్లైన్ లో మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ల్యాండ్ రిలేటెడ్ కూడా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో జూన్ జూలై తర్వాత చేస్తుంది. ఎందుకంటే కుజుడు కూడా స్తంభించున్నాడు. గత 10 నెలల నుండి బాగా లేదు వ్యవస్థ. సో కొంత వెయిటింగ్ లా ఉండండి. విదేశీ ప్రయత్నములు ఎవరైతే చేస్తున్నారో అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జన్మజాతకాన్ని చెక్ చేసుకొని వెళ్ళండి. జూన్ జూలై తర్వాత తప్పకుండా విదేశీ యానం ఉంది మీనరాశి వారికి. ఇక మీనరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, సొంత ఇంటి కళ, ఇంటికి సంబంధించి ఏమైనా శుభకార్యాలు జరిపే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద మీనరాశికి సంబంధించి తప్పకుండా కూడా ఈ యొక్క అన్నదమ్ములకు కావచ్చును, అంటే మీనరాశికి సంబంధించినటువంటి చెల్లె లేదా తమ్మునికి విరోధాలు కానీ కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా వారికి ఆ వివాహాలు సెటిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. మీనరాశికి సంబంధించినటువంటి అన్న ఉంటే, అక్కయ్య ఉంటే, సో మీనరాశికి సంబంధించినటువంటి తమ్మునికి కానీ చెల్లెకు కానీ వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంది. సో వారి వల్ల వీరికి కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీనరాశి వారు కూడా ఈ యొక్క ఏలినాడికి సంబంధించినటువంటి గురువుకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. మొత్తం మీద మన ఆధ్వర్యంలో 12 రాశులకు సంబంధించి కూడా రాజశ్యామల హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. ప్రతి నెలలో కూడా అమావాస్య రోజు రాజశ్యామల హోమాన్ని లైవ్ గా మీకు ప్రదర్శించే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వారి గోత్రనామాలు అందరికీ కూడా చదివి సంకల్పం చేసి ప్రతి
నెలలో అమావాస్య రోజు రాజశ్యామల హోమాన్ని మొత్తము ద్వాదశ రాశులకు సంబంధించి కూడా అందరికీ మంచి ఫలితం రావాలి అని చాలా తక్కువ డబ్బుతో మీకు ఈ యొక్క వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు, ఎందుకంటే రాజశ్యామల అమ్మవారిని ఎంతనైతే మనం ఆరాధిస్తామో ఒక 12 హోమాలు చేద్దాం. 12 హోమాలు చేసే సందర్భంలో తప్పకుండా మనకు అద్భుతమైనటువంటి ఒక యోగాన్ని ఇస్తుంది అమ్మవారు. విన్నరా? ఆల్ ద బెస్ట్.